హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మేము మైసూర్ నుంచి ఊరు వచ్చింది ఈ మ్యారేజెస్ కోసమే అండి. 2 పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి, అందుకనేసి పండగకి వచ్చేసి ఇప్పటి వరకు ఇంకా ఊర్లోనే ఉండిపోయామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ మ్యారేజ్. సో పెళ్లి కొడుకు వచ్చేసి నాకు మరిదవుతారనమాట. సో ఇది వచ్చేసి పందిర్రాట్ అండి. పందిర్రాట్ రోజు అయితే వెళ్ళాను. అండ్ తర్వాత హల్దీకి కూడా వెళ్ళాను. నేను హల్దీకి వెళ్తానో లేదో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసా. మీరే చూడండి, మిస్ అవ్వకుండా. సో ఈ వీడియో ఏంటంటే మా మరిదిది పందిర్రాట అండ్ అలాగే హల్దీ అనమాట. సో ఈ 2 కూడా ఈ వీడియోలోనే పెట్టాను. సో మా ఆచారం ప్రకారం ఈ విధంగా చేస్తామన్నమాట. పెళ్లికి ముందు పందిరాట వేస్తాము, ఆ తర్వాత హల్దీ చేసుకున్న వాళ్ళు హల్దీ చేసుకుంటారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి తాంబూలం అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో అబ్బాయి పేరు వచ్చేసి గౌరీ శంకర్ అనమాట. అండ్ అమ్మాయి నేమ్ వచ్చేసి జ్యోతిర్మయి. ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇంకా వీళ్ళ పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి మా హస్బెండ్ అయితే ఒక 2-3 డేస్ వెళ్ళారు. సో అక్కడైతే కొందరు అడిగారంటే పెళ్లి నీదా అని చెప్పేసి మా హస్బెండ్కి అడిగితే ఓ తెగ మురిసిపోయేవారు అనమాట. ఇంటికి వచ్చేసి నాకు చెప్పేవారు నాకు ఇలా అంటున్నారు అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ పందిరాట అంతా కూడా అయిపోయింది. అంటే లోపలికి ఇక తీసుకెళ్ళేసి ఇంకా పసుపు అయితే రాస్తున్నారనమాట. అండ్ పందిరాట్ నుంచి పెళ్లి వరకు పసుపు రాస్తారు. ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి కొడుక్కి పసుపు అయితే రాస్తారు, అంటే చల్లదనం కోసం అని చెప్పేసి. ఇంకా పసుపు రాసిన తర్వాత అక్షింతలు వేయించేసి ఇంట్లో దండం మొక్కించేసి 3 సార్లు బయటికి బియ్యము అండ్ అలాగే దీపం తీసుకెళ్ళి అక్కడ బయట అయితే ఒక దాంట్లో వేస్తారనమాట. సో ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్కలా ఉంటుంది కదండి. సో మేమైతే ఈ విధంగా చేస్తాము. సో ఈ పెళ్ళిలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ అందరం కూడా అక్షంతలు అయితే వేసేస్తూ ఉన్నాము. సో పెళ్లి కొడుకు వాళ్ళు మాకు ఎలా చుట్టాలంటే మా సెకండ్ అత్తయ్య ఉన్నారు కదండి, అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్, అంటే మామయ్య వాళ్ళ తమ్ముడు కొడుకు అనమాట. కొంచెం దూరం రిలేటివ్స్, కానీ గౌరీ అయితే నాకు మ్యారేజ్ అయిన నుంచి చాలా బాగా తెలుసు అనమాట. సో అందుకనేసి ప్రతి దానికి కూడా నేను అటెండ్ అయ్యాను. ఇంకా ఇది చెప్పాను కదండి ఇందాక, బియ్యము అండ్ అలాగే దీపము 3 సార్లు ఈ విధంగా తీసుకొని వచ్చేసి అక్కడ ఇందులో అయితే వేస్తారనమాట. అది ఎందుకన్నది నాకు క్లియర్గా తెలియదు, అందుకే మీతో షేర్ చేసుకోవట్లేదు. ఈ పందిరాట వచ్చేసి February 1కి అయితే అయ్యింది. అండ్ 2కి హల్దీ చేసాము. అండ్ 3కి అయితే మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ వీడియో నేను సపరేట్గా పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగా జరిగిందనమాట. అండ్ లవ్ మ్యారేజ్ అంటే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంటే ఎవరైనా అంతే కదా, ఇష్టమైన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇంకా హ్యాపీనెస్సే వేరన్నట్టు. ఇంకా 3 సార్లు కూడా పెళ్లి కొడుకుని లోపల నుంచి బయటికి బియ్యం అండ్ దీపంతో తీసుకొని వస్తారనమాట. అప్పుడు డేరా పట్టుకొనే ఉండాలి. అండ్ అలాగే పేరెంటాలు పెళ్లి కొడుకుని తీసుకొని రావాలన్నమాట. సో ఇంకా పందిరాట అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఇంటికైతే బయలుదేరిపోయాను. సో నేను ఒక్కదాన్నే స్కూటీలో వెళ్ళాను అనమాట. అంటే ఫస్ట్ టైం అంత లాంగ్ వెళ్ళడము, అంటే మా ఇంటి నుంచి ఈ ఊరు వచ్చేసి ½ an hourకి ఎక్కువే పట్టింది. కానీ మా హస్బెండ్ వెనక నుంచి వస్తూ ఉన్నారనమాట. అంటే మా హస్బెండ్ అండ్ వాళ్ళ అక్క పిన్ని ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఒక బైక్లో వచ్చారు, అండ్ నేనైతే స్కూటీలో వచ్చానమాట. ఇంకా నాకు దారి తెలియదు అన్నట్లుగా మా హస్బెండ్ నా ముందు అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా బాగుంది కదా అన్నట్లుగా అలా వీడియో అయితే తీసానమాట. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 9700642444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. సో మా మరిది వాళ్ళు వెళ్ళారు కదండి మైసూరు, నిన్నైతే వచ్చేసారనమాట. ఈ రోజు వచ్చేసి హల్దీ ఫంక్షన్. ఇప్పుడైతే మేము బయలుదేరుతూ ఉన్నాం అనమాట. హాయ్ చెప్పండి. వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదండి, అక్కడికి వెళ్ళాక మార్చుకుంటారు. సో నేనైతే ఎల్లో శారీ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే బయలుదేరుదాం పదండి. హెన్షిక ఎల్లో కలర్ వేసేసుకుందనమాట. అవి వచ్చేసి మా సహర్ష్ బాక్స్. ఇదిగోండి మా సహర్ష్కి అయితే మా అక్కకి ఇచ్చేస్తున్నాం. అక్కడ అల్లరి పెడతాడు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తాము. 10:30 అయింది టైము. సో వచ్చేసి బాబుని అయితే తీసుకొని మళ్ళీ వచ్చేస్తాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది. ఇంక ఇక్కడైతే హల్దీకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను మా హస్బెండ్ ఒక బైక్లో వస్తున్నాము, అండ్ మా మరిది పిల్లలు ఒక బైక్లో అయితే వెళ్తున్నారనమాట. నేను సహర్ష్ని అయితే తీసుకొని వెళ్ళలేదు, మా అక్క దగ్గర పెట్టేసి ఇంకా హల్దీకి అయితే బయలుదేరాం. సో ఇంకా అంగూర్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఒక్కదానే రెడీ అయ్యి ఉన్నాను, ఇంకెవ్వరు కూడా రెడీ అవ్వలేదు. సో డెకరేషన్ అంతా చాలా బాగా చేయించారు చూడండి. అన్నీ ఇక్కడ వచ్చేసి ఇంకా పువ్వులు లైట్ గా ఉన్నాయి, ఇంకా పెడదాం అన్నట్లుగా అలా పెడుతూ ఉన్నారనమాట. సో ఇదంతా కూడా హల్దీకి.
ఇంక ఇక్కడ పెళ్లి కొడుకు అయితే కొన్ని స్టిల్స్ అయితే తీస్తూ ఉన్నారనమాట. ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇంకా పెళ్లి కొడుక్కి పసుపు రాసే ముందు కొన్ని స్టిల్స్ తీసేద్దాం అన్నట్లుగా అలా తీస్తూ ఉన్నారనమాట. అండ్ మేమందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చేసారు. ఇప్పుడు బాయ్స్ అయితే ఫొటోస్ దిగుతా ఉన్నారు. హాయ్ చెప్పండి. ఇదిగోండి ఆడవాళ్ళు. లేడీస్ చూడండి, లేడీస్ హాయ్ చెప్పండి. ఇప్పుడు అందరం అక్కడ వెళ్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు అండ్ అలాగే వాళ్ళ నాన్న అండ్ అలాగే వాళ్ళ అన్నయ్య అనమాట ఫొటోస్ అయితే దిగారు. అండ్ తర్వాత పిల్లల గ్యాంగ్ అంతా కూడా దిగారు అనమాట. అండ్ తర్వాత బాయ్స్ గ్యాంగ్ అంతా దిగారు. సో సేమ్ కలర్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ మా హస్బెండ్ మా మరిది అయితే మిస్ అయ్యారు. ఎందుకంటే మా హస్బెండ్ది కుర్తా వచ్చేసి చాలా టైట్ అయిపోయింది అనమాట. అసలు దూరట్లేదు. ఇంకా ఏమీ వేసుకోను అలాగే వచ్చేస్తాను అనేసి అన్నారు. కానీ నాకు నచ్చలేదు అనమాట. అంటే నేను ఎల్లో శారీ వేసుకొని నేను అక్కడ సందడిగా ఉండి మా హస్బెండ్ ఇంకా వేరే టీషర్ట్లో ఉంటే నాకు నచ్చలేదు. అందుకనేసి ఇంకా వెళ్ళేసి అది చేంజ్ చేసేసి తీసుకొని రా అనేసి చెప్పాను అనమాట. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ అది చేంజ్ చేయాలి అంటే కనుక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళరు అనేసి బద్దకించేసారు. కానీ ఇంకా నేనే వెళ్ళమన్నాను. ఇంకా వెళ్ళి వచ్చేసరికి 1.5 hours ఇలా పట్టేసింది. ఇంకా కుర్తా చూసారు, కుర్తా వేసుకుంటేనే అందం కదా, ఇంకా వేసుకొని అన్నారు. కానీ ఇంకా బలవంతంగా పంపిస్తే అప్పుడు తీసుకొని వచ్చేసి వేసుకున్నారనమాట. ఇంకా మేమైతే అలా ఫొటోస్ అయితే దిగుతున్నాము. పక్కన ఉన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ, అంటే సెకండ్ పెద్దమ్మ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రదర్స్ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. అండ్ బాయ్స్ అందరు కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళది అయిన తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఆ కుండల్లో పువ్వులు వేశారు కదా, ఇంకా రెక్కలు అవి తీస్తూ ఉన్నాము. ఇంకా అందరికి కూడా పెళ్లి కొడుకు స్పెక్ట్స్ అవి తీసుకొని వచ్చారనమాట. అండ్ బాయ్స్ కూడా కుర్తాస్ పెళ్లి కొడుకే తీసుకొని వచ్చినట్టున్నారు. ఇంకా ఏదైనా సరే సేమ్ కలర్స్ అది కూడా ఎల్లోలో ఉంటే అదొక హడావిడిగా అదొక అందంగా ఉంటుంది కదా. సో ఇంకా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. హల్దీకి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆట పట్టిస్తున్నారు గౌరీకి. ఇంకా ఇదే లాస్ట్లే, ఇప్పుడే నవ్వుకో ఎంతైనా సరే, ఇంకా ఆ తర్వాత ఏమీ ఉండదు అయిపోయి అనేసి ఏదేదో నవ్వుతూ ఉన్నారనమాట. పక్కన ఉన్నారు కదా ఆయన వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చైర్ అయితే ఇచ్చాను ఫొటోస్ దిగడానికి. అంటే అన్నీ నిల్చొని స్టిల్స్ కాకుండా ఇంకా కూర్చొని కూడా బాగుంటాయి అన్నట్లు. అన్నా వీడియో చేయండి భయ్యా. జిత్తులు పట్టుకోండి, జిత్తులు పట్టుకోండి. అందరూ రాసి పెళ్లి కొడుకే రాయలేదు. చూసారు కదా, నేనైతే దొరికిపోయాను అనమాట. అంటే వాళ్ళందరూ కూడా సిస్టర్స్ అనమాట. ఇంకా నేనే మరదల వరుస వస్తాను కదా, ఇంకా నా అన్న అయితే ఇంకా వదలలేదనమాట. అంటే నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను, కానీ ఇంకా ఆ తర్వాత నా వల్ల అవ్వలేదు. వాళ్ళందరూ ఒకటైపోయి ఇంకా నాకు రాసేసారనమాట. ఇంకా పెళ్లి కొడుక్కి పక్కకు వదిలేసి ఇంకా నన్నే టార్గెట్ చేశారనమాట. ఇంకా ఫుల్గా రాసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్కి అయితే స్టిల్స్ ఇస్తూ ఉన్నాము. ఇటువైపు వేయద్దు, ఇటువైపు వేయద్దు, ఇటువైపు వేయద్దు. సందీప్ ఇటువైపు వేయద్దు. అది ఎవరు వెళ్తే వెళ్ళట్లేదు శివ. వాళ్ళందరూ పంపించి ఎవరు రావట్లేదు. డుక్కు లేదు.
ఇంకా పక్కన ఆవిడ అంటుంది, నువ్వు ఒక్కదానివే సాధించేస్తున్నావు, వీళ్ళందరూ ఒకటైపోయారు, నీకు బాగా అయ్యిందిలే, నువ్వే స్టార్ట్ చేసావు కదా అనేసి అంటూ ఉన్నారనమాట. అయినా సరే చాలా సందడిగా జరిగిందండి. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇంత బాగా హల్దీలో ఎంజాయ్ చేయడము. బాయ్స్ అందరూ వెళ్ళిపోయండి. ఇప్పుడు బాయ్స్ మగవాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ పెళ్లి కొడుకు ఎత్తుకొని అలా స్టిల్స్ అయితే దిగారు. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ ఫైనల్లీ హల్దీ అయితే అయిపోయింది. నేను జస్ట్ చెంబుతో వేసి నాకు బిందులతో వేస్తారండి. నేను ఒక్కదాన్ని అయిపోయింది, అందరూ ఏటి లేదండి, నాకే మొత్తం రాసేసారు. సో చాలా బాగా అయ్యింది అనమాట. సో ప్రస్తుతానికి అయితే హల్దీ ఈ విధంగా అయింది, చూస్తూ అండ్ ఇంకా ఫైనల్గా ఈ ఫోటోతో హల్దీ అయితే ఎండ్ చేసేసాము. అంటే ఒక 2 hours 1.5 hours అయితే ఎంజాయ్ చేసాం అనమాట బాగా. ఇంకా ఆ తర్వాత ఇంకా పనులు ఉంటాయి కదా, పెళ్లి కూతురికి పిలుపు చేయటం అదంతా కూడా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నంకి ఎండ్ చేసేసాము. ఇంకా పెళ్లి వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా. సో లవ్ మ్యారేజ్ అంటే ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చూడాలి అని చెప్పేసి. అంటే ఆ తాళి కట్టినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, వాళ్ళ హ్యాపీనెస్ కానివ్వండి, అదంతా కూడా చాలా బాగుంటుంది కదా. అస్సలు మిస్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే పందిర్రాట అండ్ అలాగే హల్దీ ఫంక్షన్ అయితే పెట్టేశాను కదా. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా హల్దీ రీల్స్ కూడా పెడతాను, మిస్ చేయకుండా ఇన్స్టాలో కూడా చూడండి ఫ్రెండ్స్ రీల్స్. ఇదండి వీడియో, నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.